నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. లేటెస్ట్గా ఆంధ్రాలో జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చాలా ఇష్యూ బేస్డ్గా అయితే జరుగుతూ ఉన్నాయి. సో మనకు అందరికీ తెలిసిందే, గతంలో అంటే జనసేన ఎమ్మెల్యేకి సంబంధించి ఒక మహిళ బయటకు వచ్చి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే ఘటన మరవక ముందే సేమ్ టైం ఇక్కడ వైసీపీ నుంచి వెళ్ళి అంబటి రాంబాబు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ఇష్యూస్ మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ప్రధానంగా జనసేన ఇష్యూ ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ నుంచి వెళ్ళి జరుగుతుంది. 2-3 డేస్ కాదు, 4-5 డేస్ నుంచి వెళ్ళి జరుగుతుంది. ఆవిడ ఏమంటున్నారు, జస్ట్ ఆల్రెడీ అసెంబ్లీలో నుంచి వెళ్ళి వీడియోస్ కూడా బయటికి లీక్ అవుతుంది. ఒక్కొక్కటి బయటపడుతుంది. అసలు దీన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఏమండి, ఇది నేను పెద్ద ఇష్యూ అని అనుకోవటం అవసరం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే పక్కన పెడితే ఇది పార్టీకి సంబంధం కాదండి. ఒక అమ్మాయిని లవ్ చేసాడు ఈయన, ఆ అమ్మాయి ఈయన లవ్ చేసింది. ఈ అమ్మాయికి ఒక కొడుకు ఉన్నాడు, ఈ అమ్మాయికి ఒక భర్త ఉంది. ఆ భర్తను వదిలేయమన్నాడు అంటది, ఐ లవ్ యూ చెప్పానంటది. ఆమె దాంట్లో కాంట్రవర్షియల్ ఉంది. ఇస్ మై ఫ్రెండ్ అడ్వకేట్ అండ్ ఆజాద్ కూడా చూశాను, ఆజాద్ కూడా ఉన్నాడు, మాకు కావాల్సిన వ్యక్తి. అయితే నేనేమంటున్నానంటే, ఒక అమ్మాయి ప్రేరేపించకుండా అబ్బాయి రాడు, అబ్బాయి ప్రేరేపించకుండా అమ్మాయి రాదు. ఇది పార్టీకి సంబంధాలు కావు. కాకపోతే ఏంటంటే, ఆయన ఎమ్మెల్యే అనే వ్యక్తి నించున్నప్పుడు ఆయనకి 2 లక్షల మందికి ప్రజాప్రతినిధిగా ఓటు వేశారు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను కూర్చొని బాబు ప్రజల కోసం చూడు, ప్రజల కోసం పాటుపడు, ప్రజల కోసం సర్వీస్ చేయి, మీకు జనసేన టికెట్ ఇచ్చింది మా ప్రజల కోసమే చూడమని చెప్పింది అనేది కదా. ఆయన ఏం చేశాడు, గెలిచిన తర్వాత ఒక అమ్మాయిని పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే నువ్వు పార్టీకి అనర్హుడివి, ఎమ్మెల్యేగా అనర్హుడివి, నువ్వు అసెంబ్లీలో ఉండటానికి అనర్హుడివి. ఎందుకంటే నీకు ఇచ్చిన జాబ్ ఏంటి, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి, నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇది పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఇంకొకరికో ఏ సంబంధం ఉండదు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు అనగలుగుతారు, వాళ్ళ గుణగణాలకు అనలేరు. అలాంటప్పుడు పార్టీ టికెట్ ఇవ్వగలుగుతుంది, ఈ మంచోడా చెడ్డోడా అని ఎలా చెప్పగలుగుతుంది? మనిషి టికెట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత సీట్లో కూర్చున్నాక మంచోడా చెడ్డోడా చెప్పగలుగుతారు. తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాల్లో నీ నడవడిక బాగుంటే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు, టికెట్ ఇవ్వరు. అలాంటప్పుడు ఈయన అరవశ్రీధర్ అనే వ్యక్తికి ఇచ్చిన ఆపర్చునిటీని, ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పంచాయతీరాజ్లో ఒక ఎంప్లాయ్, ఆమె చాలా తెలుగుగా మాట్లాడుతుంది. నన్ను 2 సార్లు పేపర్లో వచ్చినప్పుడు నా మీద ఎంక్వైరీ జరిగింది, ఎందుకు సస్పెండ్ చేయలే అని గవర్నమెంట్ని ప్రశ్నిస్తుంది. ఈజ్ అ రైట్, గవర్నమెంట్ని ప్రశ్నిస్తుంది. అంటే మీకు చేత కాలేదా అని అడుగుతుంది. నేను తప్పు చేశాను అంటే నన్ను ఎందుకు మీరు సస్పెండ్ చేయలేకపోయారు, లొసుకు మీ దాంట్లో ఉంది కదా అని అడుగుతుంది. అంటే ఆమె ఈజ్ అ ప్లానింగ్. అంటే ప్రీచర్ కోసం చేసిందా, లేకపోతే ఏ దానికోసం చేసిందా? ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ టైమ్ ఈజ్ రికార్డింగ్ వీడియోస్, ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ టైమ్ ఈజ్ రికార్డింగ్ ఈజ్ మూమెంట్స్. అంటే ఇక్కడ ఇద్దరు అపనమ్మకంతో, ఈయన నమ్మకంతో ఉండొచ్చు, ఆమె అపనమ్మకంతో ఉండొచ్చు, ఆమె ఇంతకుముందు మోసపోయి ఉండొచ్చు. కానీ నేను ఆమె విషయంలో ఏమంటానంటే, సమాజంలో మనకు ఒక కట్టుబాట్లు ఉన్నాయి. ఆడపిల్లలు అంటే, ఆడబిడ్డ అంటే, తాలిబొట్టు అంటే ఎగతాళి కాదు. తాలిబొట్టు అంటే తాలిబొట్టుకుంటే ఒక విలువ ఉంది, వాల్యూ ఉంది. ఆ తాలిబొట్టు విలువ తెలుసుకోవాలి, తాలిబొట్టు వాల్యూ తెలుసుకోవాలి అంటే, ఒక భర్త ఉంటుండగా, ఒక కొడుకు ఉంటుండగా ఇంకొకరు లవ్ చేయొచ్చా, ఇంకొకరు మాట్లాడవచ్చా అనేది మరి ప్రతి ఆడబిడ్డ తెలుసుకోవాలా. ఇప్పుడు వచ్చి నేను భర్తను వదిలేస్తా, నేను ఐ లవ్ యూ తర్వాత చెప్పా అంటుంది. ఆమె సింపుల్గా చెప్పినంత సింపుల్గా మన హిందూ సాంప్రదాయం ఒప్పుకోదు, సనాతన ధర్మం ఒప్పుకోదు, హైందవ ధర్మం ఒప్పుకోదు. అంటే ఇవన్నీ ఏంటంటే, ఒక పిల్ల తప్పు చేస్తే ఆడపిల్ల అందరు ఆడబిడ్డల్ని అదే రకంగా కడతారు. కనుక ఇది మన సమాజం తలదించుకోవాల్సిన విషయం. అంటే ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకుంటాను అని అంటే, యాజ్ ఆల్రెడీ రైట్ ఈజ్ హస్బెండ్, ఆల్రెడీ 3 ఏళ్ళ కొడుకున్నాడు. మరి నువ్వు మోసపోయాను అని అంటున్నావు, నీ భర్తను నువ్వు మోసగించట్లేదా, నీ కొడుకును నువ్వు మోసగించట్లేదా? ఒక్కసారి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి మోసపోయిందా, స్వార్థమా? ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, నా భర్త తక్కువలో ఉన్నాడు కాబట్టి, కోటీశ్వరుడు దొరికాడు కాబట్టి అనుకుంటున్నావా? అంతకన్నా నీకు మినిస్టర్ దొరికితే, అంతకన్నా పెద్దవాళ్ళు దొరికితే, ఈజ్ నాట్ రైట్. అంటే దానికంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ యాజ్ పర్ లా అని చట్టం ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటున్నానంటే, ఇది ఇద్దరిది తప్పు ఉంది.
ఓకే. ఒకళ్ళ తప్పు ఒకళ్ళ రైట్ అని నేను అన్ను, ఇద్దరిది తప్పు ఉంది. వాళ్ళిద్దరికి ఇష్టపడింది సుప్రీంకోర్టు చెప్పినట్టు వాళ్ళిద్దరికి ఇష్టపడి వాళ్ళిద్దరూ చేసుకుంటున్నప్పుడు ఆ బిడ్డడికి తండ్రి ఇద్దరు అవుతారు. అప్పుడు అంటే ఆ బిడ్డని మనం అర్థం చేసుకోవట్లేదే, ఆ కన్న కొడుకునికి అర్థం చేసుకోవట్లేదే. ఆ భర్త మరి ఆయన విడాకులు ఇచ్చాడా ఏంటి, ఇవన్నీ ప్రశ్నార్థం. ఇవన్నీ లేగలు పెట్టుకున్నారు, లేగలు చూసుకోవచ్చు. కానీ జనసేన పార్టీకి ఎటువంటి సంబంధము లేదు దీంట్లో, పార్టీలకు సంబంధం లేదు. కానీ గవర్నమెంట్ వెరీ సీరియస్గా తీసుకోవాలా. హోమ్ మినిస్టర్ అనితా గారు ఎందుకు తీసుకోవాలంటే ఈజ్ అ లేడీ, ఆమె హోమ్ మినిస్టర్. ఒక లేడీకి ఇలా జరుగుతుంటే, ఒక లేడీ ఇలా చేస్తూ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయకపోతే ఒక జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్, రేపు గవర్నమెంట్ ఉన్న ఆఫీసర్లు అందరినీ ఆ లేడీస్ అందరికీ దీని కలంకం రాదా అని అడుగుతున్నా, దీని మీద తలవంపులు రాదా అని అడుగుతున్నా, మరి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరగాలా లేదని అడుగుతున్నా. మరి హోమ్ మినిస్టర్ గారుగా మీరు ఎంక్వైరీ చేసి శ్రీధర్ గారు తప్పు చేస్తే ఆమె తప్పు చేసి ఇద్దరి మీద ఎంక్వైరీ యాక్షన్ తీసుకోకపోతే సమాజంలో మనం రేపు ఏం చెప్పబోతున్నాం? ఒక దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో నేను 11th అవర్లో ఉన్నా వచ్చేస్తంటే నీకోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ పెడితే మీ ఇద్దరి కోసం అసెంబ్లీ పెట్టారా? మీ ఇద్దరి కోసం ఫోన్లు పెట్టారా? ఆ వీడియోస్ కూడా అదే అంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మరి హోమ్ మినిస్టర్ గారు చూడాలి, చంద్రబాబు నాయుడు గారు చూడాలి, పవన్ కళ్యాణ్ గారు చూడాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను రేపు సమాజంలో మనం ఏం చెప్తున్నాం? రేపు మన గవర్నమెంట్ ఆడపిల్లలకు ఏం భరోసా ఇస్తుంది? ఆడపిల్ల కరెక్ట్గా చేసిందని నేను అన్నాం. ఆడపిల్ల తప్పు చేసింది, ఈడపిల్లడు తప్పు చేశాడు, ఇద్దరూ తప్పు చేశారు. ఈ ఇద్దరు తప్పు మన సమాజానికే కలంకలం తెచ్చారు. ఆయన ఒక ఎమ్మెల్యే అనే ఉన్నత పదవిని అనుకోకుండా, ఉన్నత లెవెల్లో నేను ఉన్నాను అనుకోకుండా, హోదాలో నేను ఉన్నాను అనుకోకుండా, అలాంటి అమ్మాయిలు ఎంతోమంది వస్తుంటారు వెళ్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఒక ప్రతినిధిని అనుకోకుండా ఆయన లవ్ చేయడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్లో ఆ అమ్మాయి ఒక జాబ్ చేస్తూ ఒక పంచాయతీరాజ్ శాఖ చేస్తూ ఈ విధంగా చేయడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. ఒక భర్త ఉన్నాడు, 3 సంవత్సరాలు కొడుకున్నాడు. మనం రేపు ఐదో ధర్మం అంటున్నాం, సమాజం అంటున్నాం, మన పిల్లలు అంటున్నాం, ఆడపిల్లలు అంటున్నాం, కట్టుబట్టలు అంటున్నాం. మనం ఈరోజు మొత్తం టోటల్గా ఈరోజు తాలి బొట్టు అంటున్నాం, వాల్యూస్ చెప్తున్నాం, విలువలు చెప్తున్నాం, హిందూ ధర్మాన్ని చెప్తున్నాం. ఈ ధర్మాలన్నీ ఏమైపోతాయి అని అడుగుతున్నాం. ఈ చట్టాలన్నీ ఏమైపోతాయి అని అడుగుతున్నాం. ఈ లా అంతా ఏమైపోతుంది అని అడుగుతున్నాం. ఒక అమ్మాయి తప్పు చేస్తే రేపు అందరినీ అంటారు కదా మాట. మనం అర్థం చేసుకోవాలి కదా. ఆడబిడ్డలు మన అక్క అంటాం, ఆడబిడ్డలు చెల్లి అంటాం, ఆడబిడ్డలు భార్య అంటాం, అన్నదమ్ములుగా వాళ్ళు చూస్తారు. అంటే అందరినీ భార్యలుగా చూడలేం కదా, అందరినీ చెల్లెలుగా చూడలేం కదా. ఇప్పుడు ఆ బిడ్డడి పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచించావా తల్లి అని అడుగుతున్నా. నీ భర్త పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచించావా? నువ్వు ఐ లవ్ యూ చెప్పే ముందు నువ్వు ఆలోచించావా అని అడుగుతున్నా. ఆ భర్త ఉన్నాడు అని నువ్వు ఆలోచించావా బ్రదర్? నువ్వు ప్రతినిధిగా అని అడుగుతున్నా. ప్రజాప్రతినిధిగా అమ్మాయికి కొడుకున్నాడు అని ఆలోచించావా అని అడుగుతున్నా. ఈ మధ్య పూర్తిగా ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను వీడియో కాల్స్ మీకు చూస్తున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఇది కంపల్సరీ హోమ్ మినిస్టర్ గారు వెరీ సీరియస్లీ అండ్ హోమ్ మినిస్టర్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వెరీ సీరియస్గా తీసుకొని ఆ అమ్మాయి తప్పు చేసి ఆ అమ్మాయి మీద ఈయన మీద ఇద్దరి మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి ఎమ్మెల్యే పార్టీకి అవసరం లేదు. ప్రజలకు పనికిరాని వ్యక్తి, ఇలాంటి వ్యక్తి పార్టీకి అవసరం లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు వెరీ సీరియస్, ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే ప్రజల కోసం మీరు ఎన్నుకోబడ్డ వ్యక్తి, ఒక అమ్మాయి కోసం రోడ్డు మీద పార్టీ పరువు తీసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం ఇంకొక వ్యక్తి ఉండాలి తప్ప ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం పనికిరాడు అని 100% ఆ అమ్మాయిని కూడా జాబ్లో డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయండి అండ్ సీరియస్ యాక్షన్ తీసుకోండి. వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఇది ఎందుకంటే రేపు వచ్చే మన సమాజంలో మనం ఏ విధంగా చెప్పగలం, హిందూ ధర్మాన్ని ఏ విధంగా చెప్పగలం, హైందవ ధర్మాన్ని ఏ విధంగా చెప్పాలి, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి పెద్ద మనసుతో హోమ్ మినిస్టర్ గారు, మీరు లేడీస్, మీరు కూడా సీరియస్గా నిర్ణయం తీసుకొని ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇంకొక విషయం ఏంటంటే బేసిక్గా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో దీంట్లో ఏం చెప్తుంటే ఆయన సొంత పార్టీ మాట అండి, ఆయన ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో ఆయన తెలుసు, ఏ రోజు రియాక్ట్ అవ్వాలో తెలుసు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసు. పార్టీ నడపడానికి ప్రతి వాళ్ళు వచ్చేసి ఎవరో ఎమ్మెల్యే వచ్చి ఏదో తప్పు చేస్తే ప్రతిదీ నాయకుడు మాట్లాడే రోజు వస్తాడు, నాయకుడు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్ప ఇప్పుడు ప్రతిరోజు దానికి సమాధానం చెప్పాల్సినంత అవసరం అయితే లేదు కదా. ఎవడో తప్పు చేస్తే పార్టీకి ఏం సంబంధం, ఎవడో తప్పు చేస్తే నాయకుడికి ఏం సంబంధం, ఎవడో తప్పు చేస్తే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఆల్రెడీ వాళ్ళు టీం వేశారు, కమిటీ వేశారు, కమిటీ ప్రకారం
లీగల్గా అటు చూసి తీసుకుంటారు అంతే. దాన్ని మనం నాయకుడికి ఇది ఒకటే పని కాదు కదా. నాయకుడు ప్రజల్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, పంచాయతీరాజ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని మనం ముందడుగు వేయించాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఇలాంటి ఆలోచనలు ఆయనకు అవసరం లేదు. ఉదయం లెగిస్తే 18 గంటలు కష్టపడుతుంది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ. ప్రజల్ని ఏ విధంగా తీసుకురావాలి, మన అమరావతి ఏ విధంగా కట్టాలి, పోలవరం ఏ విధంగా కట్టాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేసి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, రేపు రాష్ట్రాన్ని నెంబర్ 1 ప్లేస్కి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తారు తప్ప కొంతమంది పని లేని వాళ్ళే ఇలాంటివి చేస్తారు. కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించాల్సిన అవసరం నాయకుడికి లేదు. నాయకుడికి కింద చాలామంది ఉంటారు, ఇది పార్టీ, ఇది ఆ పార్టీలో చాలామంది ఉంటారు, దానికి ఒక కమిటీ, డిసిప్లిన్ కమిటీ ఉంటుంది, యాక్షన్ తీసుకుంటారు.